నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 4 శతాబ్దాల ఘన చరిత్ర మైసూరు దసరా సొంతం. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మైసూరు రాజనగరిలో ఏటా ఈ రాయల్ ఫెస్టివల్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఒకవైపు భక్తిభావం, మరోవైపు సంప్రదాయ వైశిష్ట్యం, ఇంకోవైపు కళ్ళు మిరుమిట్లు గొలిపేలా అంబరాన్నంటే సంబరాలు. ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది కర్ణాటక సర్కార్. దసరా అంటేనే మైసూరు, మైసూరు అంటేనే దసరా. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన మైసూరు దసరా ఆయుధ పూజకు సర్వం సిద్ధం. 5 కిలోమీటర్ల గజరాజుల జంబూరి, విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న మైసూరు సిటీ, శక్తి నామంతో పులకించిపోతున్న మైసూరు నగరం. దసరా నవరాత్రులు అమ్మను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. 9 రోజుల పాటు మహాశక్తి వివిధ రూపాల్లో పూజలందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తుంది. 10వ రోజు విజయదశమిని పూర్తి భక్తిభావంతో జరుపుకుంటాం. దేశంలో అన్ని నగరాల్లో దసరా జరుపుకున్నా మైసూరు రాయల్ దసరా సాటి రావన్నది జగద్విదితమైన సత్యం. ఎందుకంటే మైసూరు రాయల్ దసరా అంటేనే అంబరాన్నంటే సంబరాలు. ఉదయం ఆయుధ పూజ, ఆ తర్వాత గజరాజుల జంబూరి ఉంటుంది. చెడుపై మంచి సాధించే విజయాన్ని పురస్కరించుకొని ఈ దసరాను జరుపుకుంటూ వస్తున్నారు. 400 ఏళ్ల క్రితం రాజుల కాలంలో ఘనంగా ప్రారంభమైన మైసూరు దసరా ఇప్పటికీ ప్రభుత్వాల సహకారంతో అంబరానంటుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ దసరా వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసింది. మైసూరు అంటేనే దసరా ఉత్సవాలు, దసరా అంటేనే మైసూరులో జరిగే ఉత్సవాలు. దసరా పండగ రారాజు అంటే మైసూరనే చెప్పుకోవాలి. కర్ణాటకలో అత్యంత ఘనంగా జరుపుకునే పండగ దసరా. ఒక్క మైసూరులోనే కాకుండా రాష్ట్రమంతటా ఉత్సవ శోభ ఉట్టిపడుతోంది. భక్తిభావం ఉప్పొంగుతోంది. శక్తి నామంతో మైసూరు నగరం పులకించిపోతోంది. ఆ జగన్మాత సేవ కోసం గజరాజులు సిద్ధమవుతుండగా ఇవాళ నిర్వహించే ముగింపు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాదబ్బ దసరా ఈసారి మైసూరులో అంగరంగ వైభవంగా జరుగుతోంది. నవరాత్రులలో 9వ రోజు మైసూరు ప్యాలెస్ లో ఆయుధ పూజ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆయుధ పూజ తర్వాత ఆయుధాలను ఏనుగు తలుపు ద్వారా కోడి సోమేశ్వరాలయానికి తీసుకువెళ్తారు. మరోవైపు ఈ పర్వదినాన చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. ఐకానిక్ మైసూరు దసరా ఉత్సవాల్లో భాగంగా శరన్నవరాత్రి 9వ రోజున మైసూరు ప్యాలెస్ లో ఆయుధ పూజను సంప్రదాయబద్దంగా వైభవోపేతంగా నిర్వహించనున్నారు. రాజ కుటుంబానికి చెందిన వారసుడు యదువీర్ కృష్ణదత్త చామరాజు వడియార్ రాచరిక వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆచారాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఆయుధ పూజ అనేది గొప్ప సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యతను కలిగిన పండుగ. ఆయుధాలు, వాహనాలు మరియు జంతువులను బలం మరియు శక్తికి చిహ్నాలుగా ఆరాధించడం ద్వారా గుర్తించబడుతుంది. మైసూరు ప్యాలెస్ లో రాజకుటుంబం పండగ సందర్భంగా ప్రత్యేక ఆచారాలను నిర్వహిస్తుంది. రోజు ఉత్సవాలు పవిత్రమైన చండికా హోమంతో ప్రారంభమవుతాయి. చండికాదేవిని గౌరవించటానికి నిర్వహించబడే ఒక క్లిష్టమైన అగ్ని ఆచారం, ఆ తర్వాత సాంప్రదాయ పూజల శ్రేణి. వీటికి ప్రస్తుత మైసూరు మహారాజా యదువీర్ కృష్ణదత్త చామరాజు వడియార్ నేతృత్వం వహిస్తున్నారు. రాజభవనంలోని కత్తులు, ఈటెలు మరియు షీల్డులతో సహా పురాతన ఆయుధాలకు పూజలు చేయనున్నారు. ఒకప్పుడు యుద్ధంలో వడయార్లు ప్రయోగించిన ఈ ఆయుధాలు ఇప్పుడు ఆ కుటుంబం యొక్క శాశ్వతమైన వారసత్వానికి చిహ్నంగా ఉన్నాయి. పూజ అనంతరం ఈ రాచ ఆయుధాలను బంగారు పల్లకిలో ఉంచి పెద్ద ఊరేగింపుగా ప్యాలెస్ గ్రౌండ్లోని భువనేశ్వరి ఆలయానికి తీసుకువెళ్తారు. రాచరిక ప్రదర్శనలో భాగంగా యదువీర్ వెండి పల్లకిలో స్వారీ చేయడంతో రాజకుటుంబం వారి కాలానుగుణ సంప్రదాయాలను కొనసాగిస్తూ ఊరేగింపులో పాల్గొంటారు. ఆయుధ పూజ వేడుకలు ప్యాలెస్ జంతువులకు కూడా విస్తరించాయి. యదువీర్రాజు ఏనుగులు, గుర్రాలు మరియు ఆవులకు ప్రత్యేక పూజలు చేసి వాటిని పుష్పాలు మరియు ఉత్సవ ఆభరణాలతో అలంకరిస్తారు. రాజకుటుంబం ఉపయోగించిన వాహనాలను ప్రత్యేక పూజల కోసం ప్యాలెస్ ఆవరణలో ఉంచుతారు. ఈ పాతకాలపు కార్లు, క్యారేజీలు రాజకుటుంబ చరిత్రకు చిహ్నాలుగా ఉంటాయి. దసరా ముందు జరిగే వేడుకల సంగతి ఎలా ఉంచితే, దసరా రోజున జరిగే కీలకమైన వేడుక కన్నుల విందు చేస్తుంది. గజరాజు మీద స్వర్ణ అంబారి ఉంచి దానిలో చాముండీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఊరేగిస్తారు. ఒకే చెట్టు కలపతో 750 కిలోల బంగారం తాపడం చేసిన అంబారి ఈ ఉత్సవాల్లో మరో ప్రధాన ఆకర్షణ. విజయదశమి నాడు ఈ అంబారి రాజసం ఉట్టిపడేలా లక్షలాది మందికి కన్నుల పండుగ చేస్తూ మైసూరు ప్రధాన వీధుల గుండా సాగుతుంది. ఈ ఉత్సవాల్లో గజరాజులపై జంబూ సవారీయే కీలకమైన ఘట్టం. స్వర్ణ అంబారి కట్టిన ఏనుగుతో పాటు మరికొన్ని ఏనుగులు సర్వాలంకార భూషితంగా ఈ వేడుకలో పాల్గొంటాయి.
ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు మైసూరుకు తరలివస్తుంటారు. దసరాకు ముందు 9 రోజుల పాటు శక్తిమాతకు పూజలు జరుగుతాయి. దుర్గా, లక్ష్మి, సరస్వతి, కాళీ, చాముండేశ్వరి రూపాలను పూజిస్తారు. జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించడం, వాటి ఆకులను పరస్పరం పంచుకోవడంతో పాటు నవమి నాడు ఆయుధ పూజ చేస్తారు. ఆయుధ పూజ రోజున అన్ని వృత్తుల వారు తమ తమ పనిముట్లను, వాహనాలను శుభ్రంగా కడిగి వాటికి పూజలు జరపడం, మిఠాయిలు పంచుకోవడం ఆనవాయితీ. దసరా సందర్భంగా మైసూరులో వివిధ శకటాల ప్రదర్శన జరుగుతుంటుంది. ఇందులో వివిధ జిల్లాలు, శాఖల అభివృద్ధిని ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాలను మైసూరు ప్రజలు తమ వారసత్వ సంపదగా భావిస్తూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దసరా సందర్భంగా ప్రతి ఇల్లు దసరా శోభతో కళకళలాడుతూ ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ బొమ్మల కొలువులు ఏర్పాటు చేసుకుంటారు. గతేడాది కరువు పరిస్థితులు ఏర్పడినా రుతుపవనాల ప్రభావంతో వర్షాలు బాగా కురవడంతో రైతాంగం తేరుకుంది. దీంతో ఈ ఏడాది దసరా వేడుకలను మరింత ఘనంగా నిర్వహించాలని సర్కార్ ప్లాన్ చేసింది. దీనిలో భాగంగా మైసూరు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. మైసూరు మహోత్సవంపై సగం పోలీస్ ఫోర్స్ ఫోకస్ పెట్టిందంటే దీని ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. బ్యాక్ టు ఫోకస్. విజయదశమిని రాష్ట్ర పండుగ నాదహబ్బగా నిర్వహిస్తారు. మైసూరు రాజవంశీయులు నిర్వహించే ఈ పండుగకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పండుగ సందర్భంగా నిర్వహించే ఆయుధ పూజ, జంబూ సవారీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. మైసూరు ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం సిద్దరామయ్య హాజరు కానున్నారు. ఉత్సవాల అనంతరం రేపు సీఎం ధార్వాడ్, బెల్గాం వెళ్లనున్నారు. సీఎం సిద్దరామయ్య ఉదయం చాముండికొండ దిగువన ఉన్న శ్రీ సత్తూరు మఠాన్ని సందర్శించనున్నారు. తర్వాత రాజభవనంలోని బలరామ ద్వారం వద్ద ఉన్న నంది ధ్వజానికి పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం ప్యాలెస్ ఆవరణలోని అంబారీకి పూలమాలలు వేసి జంబూ సవారీ ప్రారంభిస్తారు. రాత్రి 7 గంటలకు బన్నీ మంటప మైదానంలో ఏర్పాటు చేసిన పంజన కవాతు కార్యక్రమంలో పాల్గొంటారు. విజయదశమి అనేది యుద్ధంలో లేదా రోజువారీ పాలనలో రాజు మరియు అతని అనుచరులు సాధించే విజయానికి సంబంధించింది. నవరాత్రుల ముందు 9 రోజుల వేడుకలు 6 రోజుల తర్వాత మాత్రమే ప్రారంభమవుతాయి. 6వ రోజు సరస్వతీదేవి గౌరవార్థం, 8వ రోజు దుర్గాదేవికి, 9వ రోజు సంపదకు దేవతైన లక్ష్మికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. 10వ రోజు మైసూరు ప్యాలెస్ నుంచి ప్రారంభమై బన్నీ మంటపంలో ముగుస్తుంది. దసరా అనేది చెడుపై సత్యం యొక్క విజయాన్ని జరుపుకునే రాయల్ ఫెస్టివల్. చాముండేశ్వరి లేదా దుర్గాదేవి విజయదశమి రోజున మహిషాసురన్ అనే రాక్షసుని వధించిందని పురాణాలు చెబుతున్నాయి. కర్ణాటకలో దసరాను రాష్ట్ర పండుగ నాదహబ్బగా జరుపుకుంటారు. ఎందుకంటే ఈ పండుగను మైసూరు రాజకుటుంబం నిర్వహిస్తుంది. మైసూరు రాజకుటుంబం దసరా సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తోంది. దసరా సందర్భంగా నగరం మొత్తం శోభాయమానంగా అలంకరించబడి దేదీప్యమానంగా మారింది. ప్యాలెస్, ఇతర ముఖ్యమైన భవనాలు విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్యాలెస్లో క్రీడలు, కుస్తీ, కవి సమ్మేళనం, ఫుడ్ ఫెస్టివల్, ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తారు. దసరా ఎగ్జిబిషన్ కర్ణాటక ఎగ్జిబిషన్ అథారిటీచే దొడ్డగిరి మైదానంలో ఏర్పాటు చేశారు. దసరా సందర్భంగా మైసూరు ప్యాలెస్ ప్రత్యేక అలంకరణతో వెలిగిపోతుంది. ఆయుధ పూజ, ఫ్లోటింగ్ కారు ఉత్సవాలు, ఏనుగుల అలంకరణ ఇలా వేటికవే ప్రత్యేకంగా నిలుస్తాయి. నవరాత్రుల్లో 9వ రోజు మైసూరు రాజవంశానికి చెందిన రాజఖడ్గాన్ని ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో కలిపి ఊరేగింపుగా తీసుకొచ్చి పూజలు చేయడం ఆకట్టుకుంటుంది. మొత్తంగా ప్రతి ఘట్టం, ప్రతి దృశ్యం కన్నుల పండువగా సాగుతుంది. అందుకే ఈ వేడుకలను చూసేందుకు జనం భారీ సంఖ్యలో తరలివస్తారు. ఇసుకిస్తే రాలనంత జనంతో ప్యాలెస్ కిటకిటలాడిపోతుంది. మైసూరు ప్యాలెస్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భవనం. మరీ ముఖ్యంగా దసరా సమయంలో ఈ భవనం ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఏటా దాదాపు ₹1 కోటి దాని మెయింటెనెన్స్ కు వినియోగిస్తున్నారు. దసరా ఉత్సవాలకు ముందు ఈ ప్రాంతంలో దాదాపు 25,000 కంటే ఎక్కువ బల్బులు అమరుస్తారు. దసరా ఊరేగింపుల కోసం ఏనుగులు కూడా గ్రాండ్ డే కోసం శిక్షణ పొందుతున్నాయి. మైసూరు ప్యాలెస్ నుండి బన్నీ మంటపం వరకు రోజుకు 2 సార్లు ఊరేగింపు మార్గంలో 12 దసరా జంబూలు కవాతు చేస్తాయి. మైసూరు మహారాజుల నివాసమైన ఈ ప్యాలెస్లోనే ఉత్సవాలకు సంబంధించిన విలువైన వస్తువులను భద్రపరుస్తారు. ప్యాలెస్లోని అత్యంత విలువైన బంగారు సింహాసనాన్ని దసరా వేడుకలు జరిగే 10 రోజుల పాటు ప్రజలకు తిలకించే అవకాశాన్ని కల్పిస్తారు. మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా మైసూరు ప్యాలెస్, చాముండేశ్వరి ఆలయాల లైటింగ్ నిలుస్తాయి. ఉత్సవాల సమయంలో విద్యుత్ దీపకాంతులతో మెరిసిపోయే మైసూరు ప్యాలెస్ చూసేందుకు 2 కళ్లు సరిపోవు.
కర్ణాటక ప్రభుత్వం మైసూరు దసరా ఉత్సవాలను రాష్ట్ర పండుగగా జరుపుతోంది. ఈ ఉత్సవాలు చూడ్డానికి వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేక బస్సులు, రైళ్లు నడుస్తుంటాయి. 10 రోజులు మైసూరు నగరం అతిథులతో కిటకిటలాడిపోతోంది. మైసూరు దసరా ఉత్సవాల సందడి దసరా రావడానికి నెల రోజుల ముందు నుంచే ప్రారంభమవుతుంది. ఇక్కడ దసరా ఉత్సవాలను కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. బాలల దసరా, రైతుల దసరా, మహిళల దసరా, యువకుల దసరా ఇలా మైసూరులో ఎవరి దసరా వాళ్లు వేరువేరుగా చేసుకుంటారు. మైసూరు పరిసరాల్లో, పరిసర గ్రామాల్లో అత్యంత వైభవోపేతంగా దసరాను నిర్వహిస్తారు. ఆటలు, పాటల పోటీలు, ప్రదర్శనలు, యువజనోత్సవాలు, ఆహారోత్సవాలు ఒక్కటేమిటి, దసరా సందర్భంగా అనేక వేడుకలు మైసూరులో నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 508 బృందాలతో సహా దాదాపు 6,500 మంది కళాకారులు ఈ ఏడాది దసరా సందర్భంగా 11 వేర్వేరు వేదికలపై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. అయితే అంబావిలాస ప్యాలెస్ ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. రాష్ట్ర మరియు జాతీయ స్థాయి ప్రశంసలు పొందిన కళాకారుల ప్రదర్శనలకు ప్రధాన వేదికగా ఉంటుంది. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర సంగీత విద్వాన్ అవార్డును ప్రదానం చేసే వేదిక కూడా ఇదే. మైసూరులో దసరా ఉత్సవాలు ఎప్పటినుంచి ప్రారంభమయ్యాయి? రాజదర్బార్ నిర్వహణ సంప్రదాయాన్ని ఎవరు మొదలుపెట్టారు? భారతదేశంలోకి మైసూరు ఎప్పుడు విలీనమైంది? దసరా ఉత్సవాలకు ఎవరు శ్రీకారం చుట్టారు? మైసూరు అసలు పేరు మహిషురు అని చెబుతారు. పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడి రాజధాని ఈ నగరం. ప్రజాకంటకుడైన మహిషాసురుడిని ఇక్కడి దగ్గర్లోని కొండపై కొలువైయున్న చాముండేశ్వరిదేవి 9 రోజుల పాటు యుద్ధం చేసి 10వ రోజున సంహరించింది. ఆ విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా దసరా వేడుకలు మైసూరులో ఘనంగా జరుగుతూ వస్తున్నాయి. దక్షిణ భారతదేశానికి గర్వకారణమైన విజయనగర సామ్రాజ్యం హయాంలో దసరా వేడుకలు ఘనంగా జరుగుతూ ఉండేవి. వీటిని చూడ్డానికి ఇతర రాజ్యాల నుంచి, ఇంకా చెప్పాలంటే ఇతర దేశాల నుంచి కూడా అతిథులు వస్తూ ఉండేవారు. ఆ సామ్రాజ్య కాలంలో పర్యటించిన విదేశీ యాత్రికులు ఈ దసరా వేడుకల గురించి తమ పుస్తకాల్లో రాశారు. ఇవన్నీ నాటి చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయి. విజయనగర సామ్రాజ్యం పతనమయ్యాక వారి సామంతులుగా ఉన్న మైసూరు వడయార్లు తమ రాజ్యంలోనూ దసరా ఉత్సవాలు జరపడం కొనసాగించినట్లు తెలుస్తోంది. 1637లో మైసూరు స్వతంత్ర రాజ్యంగా మారిన దసరా వేడుకలు మాత్రం పాత పద్ధతిలోనే ఘనంగా జరుగుతూ వచ్చాయి. మధ్యలో కొంతకాలం హైదరాలీ, ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ చేతిల్లోకి మైసూరు రాజు వెళ్లిన 1799లో బ్రిటిష్ సేనల చేతిలో టిప్పు ఓటమి తర్వాత మళ్లీ వడయార్లకే రాజ్యాన్ని అప్పగించారు బ్రిటిష్ పాలకులు. అప్పటి నుండి దసరా ఉత్సవాలు మరింత ఘనంగా జరుపుతూ వస్తున్నారు వడియార్ మహారాజులు. మైసూరు రాజుల రికార్డుల ప్రకారం 1610లో వడియార్ రాజులు శ్రీరంగపట్నంలో 10 రోజుల దసరా వేడుకలకు నాంది పలికారు. 1805లో 3వ కృష్ణరాజు వడియార్ దసరా ఉత్సవాల్లో మైసూరు ప్యాలెస్ లో ప్రత్యేక రాజదర్బార్ ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. ఆ రోజు రాజకుటుంబీకులు, రాజ్య ప్రముఖులు, అతిథులు, అధికారులు, ప్రజలు ఒకేసారి దర్బార్కు హాజరై దసరా వేడుకలను చూసి ఆనందిస్తారు. ఈ సంప్రదాయం 2013లో శ్రీకంఠ వడియార్ మరణించే వరకు కొనసాగింది. ప్రస్తుతం బంగారు సింహాసనంపై వడియార్ వంశీకుల బదులు వారి రాచఖడ్గం, పట్టడ కత్తిని ఉంచి దర్బార్ నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో 9వ రోజున ఈ రాచఖడ్గాన్ని అంబారీపై ఉంచి ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి ముందు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సమయంలో జరిగే జంబూ సవారీ అత్యంత ప్రత్యేకం. అటవీ అధికారులు తీసుకొచ్చిన ఏనుగుల గుంపును ప్రత్యేకంగా అలంకరించి జంబూ సవారీ నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనబోయే ఏనుగులకు ముందుగానే ప్రత్యేక శిక్షణ ఇస్తారు. సవారీలో భాగంగా దేవతను తీసుకెళ్లే ఏనుగుకు 750 కిలోల హౌడాను ధరింపజేస్తారు. ఇది రాజవైభవానికి చిహ్నం. మైసూరుకు చెందిన రాజకుటుంబం 400 సంవత్సరాల క్రితం ప్రారంభించిన వేడుకలు ఈ రోజుకి అంతే ఉత్సాహంతో, అంతే భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. మైసూరులో 1610వ సంవత్సరం నుంచి దసరా వేడుకలు జరుపుతున్నారని చరిత్ర చెబుతోంది. శ్రీరంగపట్నం రాజధానిగా పరిపాలన చేసిన వడియార్ వంశీకులు 1610లో తమ రాజధానిని మైసూరుకు మార్చారు. అప్పట్నుంచి దసరా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత మైసూరు రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ మైసూరు దసరా వేడుకలు రాజకుటుంబం చేతుల మీదుగానే జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో అమ్మవారికి 12 రోజుల పాటు ఆభరణాలు, అలంకరణ మహోత్సవం జరుగుతుంది.
మైసూరులో జరిగే దసరా ఉత్సవాలకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్యం పతనం తర్వాత కన్నడ ప్రాంతం వడయార్ల ఆధీనంలోకి వెళ్లిపోయింది. మొదటిసారి క్రీస్తు శకం 1610 ప్రాంతంలో దసరా ఉత్సవాలు ప్రారంభించారు. 1659లో ఆనాటి దొడ్డ దేవరాజు ఆలయాన్ని పునరుద్ధరించి భక్తులు వెళ్లేలా మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు. అలా మొదలైన ఉత్సవాలు దిగ్విజయంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్సవాల్లో అమ్మవారికి 12 రోజుల పాటు ఆభరణాల అలంకరణ మహోత్సవం జరుగుతుంది. 1905లో రాజభవనంలో 3వ కృష్ణరాజ వడియార్ దసరా రోజు రాజదర్బార్ ఏర్పాటు చేసే సంప్రదాయం మొదలుపెట్టారు. అప్పట్నుంచి దసరా ఉత్సవాలు రాజకీయ శుభగులు అందుకున్నాయి. 1399 నుంచి 1970 సంవత్సరం వరకు 26 కళాలకు చెందిన వడియార్లు మైసూరు మహా సామ్రాజ్యాన్ని పరిపాలించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మైసూరు మహా సామ్రాజ్యం ప్రత్యేకంగా ఉండేది. రిపబ్లిక్ డే సందర్భంగా 1970లో మైసూరు మహా సామ్రాజ్యం భారతదేశంలో విలీనమయ్యింది. బ్రిటిష్ కాలంలో మైసూరు మహా సామ్రాజ్యం 9 జిల్లాలుగా మాత్రమే ఉండేది. దేవరాజ అరసు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1973 నవంబర్ 1న మైసూరు కర్ణాటకలో విలీనమవడంతో అఖిల కర్ణాటకగా అవతరించింది. మైసూరు దసరా ఉత్సవాలు అంటే రాజభోగాలు, ఊరేగింపులు మాత్రమే కాదు. మైసూరు దసరా ఓ చరిత్ర, అదో కళ, సాహిత్యం, క్రీడలు, సంస్కృతి, సాంప్రదాయాలు కలబోసిన ప్రత్యేక సంగమం. కర్ణాటక సంస్కృతి సంప్రదాయాలు, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతూ మైసూరు దసరా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆధునిక సాంప్రదాయాలకు అనుగుణంగా మైసూరు దసరా ఉత్సవాల కార్యక్రమాలు జరుగుతాయి. మైసూరు దసరా ఉత్సవాలకు 4 శతాబ్దాల చరిత్ర ఉంది. మైసూరు దసరా ఉత్సవాల సందర్భంగా చాముండేశ్వరి దేవిని 9 అవతారాలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేస్తారు. చాముండేశ్వరి దేవిని మైసూరు మహారాజులు తమ ఇంటి దేవతగా పూజిస్తారు, కులదేవతగాను ఆరాధిస్తారు. కర్ణాటక రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా ఈ ఉత్సవాలు జరుగుతాయి. మహారాజు కులదైవమైన చాముండేశ్వరి దేవిని అలంకరించి ఆరాధించి ఏనుగులపై ఊరేగించడం ఇక్కడ సంప్రదాయం. ఆ సమయంలో మైసూరు ప్యాలెస్ ముందు నుంచి బన్నీ మంటపం వరకు ఉండే వీధులన్నీ కోలాహలంగా మారిపోతాయి. ఈ వేడుకలు కేవలం అమ్మవారి పూజలకు మాత్రమే పరిమితం కాదు, ఆ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను కూడా తెలియజేస్తాయి. కళాకారుల ప్రదర్శనలు వాటిని ప్రతిబింబిస్తాయి. కర్ణాటక పాలనా రాజధాని బెంగుళూరు అయితే సాంస్కృతిక రాజధానిగా మాత్రం మైసూరు నగరం పేరు సంపాదించుకుంది. 4 శతాబ్దాలుగా మైసూరు దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మైసూరు దసరా ఉత్సవాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. 1399లో మైసూరు అరసు వంశస్థులు మైసూరు మహాసామ్రాజ్యం చరిత్రను చాటి చెప్పడానికి శ్రీకారం చుట్టారు. రాజవంశానికి చెందిన యదురాయ, కృష్ణరాయ మైసూరు దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అప్పట్లోని స్థానికుల సహకారంతో మైసూరు దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. దసరా ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. మైసూరు దసరా ఉత్సవాల్లో జంబూ సవారికి ఓ ప్రత్యేకత ఉంది. విజయదశమి ఉత్సవాలకు మైసూరు కేర్ ఆఫ్ అడ్రస్. నాటి రాజుల కాలం నుంచి ఇప్పటి వరకు అత్యంత వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందడి చూసేందుకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారంటే వేడుకలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. దసరాకు నెల ముందు రాజభవనం సమీపంలోని నాగర్హోల్ నేషనల్ పార్కు నుండి కొన్ని ఏనుగులకు ఆతిథ్యమిస్తుంది. ఇవి మార్గానికి మరియు రద్దీకి అలవాటు పడటానికి ప్రతిరోజు రిహార్సల్స్ చేస్తాయి. అంతేందుకు దసరా మైసూరులో ప్రఖ్యాతిగాంచిన జంబూ సవారీ కథానాయకులు వీరే. కర్ణాటకలో మైసూరు దసరాను నాదహబ్బ అంటే రాష్ట్ర పండుగగా జరుపుకుంటారు. స్థానిక పరిపాలన కార్పొరేషన్ నగరం మొత్తాన్ని అలంకరిస్తుంది. 1,00,000 కన్నా ఎక్కువ బల్బులు ప్యాలెస్ ను ప్రకాశింపజేస్తాయి. కర్ణాటకలోని 30 డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్లు తమ థీమ్ ఆధారిత పట్టికలను పంపుతాయి. వీటిలో వారు 3 ఉత్తమ పట్టికలను ప్రదానం చేస్తారు. ఈ అవార్డు దక్కడం జిల్లాలకు గర్వకారణం. చాముండి బెట్ట, మైసూరు జంతు ప్రదర్శనశాల, బృందావన్ గార్డెన్స్, రైల్వే మ్యూజియం, శ్రీరంగపట్నం కారంజీ లేక్, పక్షిధామ, మేలుకోట, నంజనగూడు, బెళ్లిరంగన బెట్ట, గోపాలస్వామి బెట్ట, మలె మహాదేశ్వర, కొడుగు తదితర ప్రాంతాలకు సందర్శకులు, పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మరోవైపు మైసూరు దసరా ఉత్సవాల్లో ఊరేగింపులే కాదు, ఫ్లవర్ షో కూడా సందర్శకుల్ని కనువిందు చేస్తుంది. వేల రకాల పువ్వులు భక్తులు, పర్యాటకుల మనసు దోచేస్తాయి. ప్యాలెస్ లైటింగ్ షో ఎంతగా ఆకట్టుకుంటుందో పుష్ప ప్రదర్శన కూడా అంతగా ఆకట్టుకుంటుంది.